ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం టికెట్ కోసం ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన ధర్మవరం నియోజకవర్గం నుండి తమకే టికెట్ అంటూ ఇద్దరు నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. వీరిలో ఒకరేమో ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మరొకరేమో బీజేపీలో కొనసాగుతూ తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే. వీరి మధ్య విభేదాలతో జనసేనకు సీటు దక్కుతుందని చూస్తున్న మరో నేత. మరి ఈ ముగ్గురిలో ధర్మవరం టికెట్ ఎవరికి దక్కనుంది? రెండు 2019 ఎన్నికలలో ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓటమి చెందడంతో ఇక్కడ తెలుగుదేశం క్యాడర్ విచ్ఛిన్నమైంది. అప్పటిదాకా ఎమ్మెల్యేగా ఉండి ఎన్నికల్లో ఓటమి చవిచూసిన వరదాపురం సూర్యనారాయణ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అప్పటి వరకు బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ కకావికలమైంది. ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఈ పరిణామాలతో ధర్మవరం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన పార్టీ అధిష్టానం వెంటనే పరిటాల శ్రీరామ్ను రంగంలోకి దించింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు ధర్మవరం నియోజకవర్గంలో తానే ముందుండి నడిపిస్తున్నారు. పార్టీ క్యాడర్కు పెద్ద దిక్కు అయ్యాడు శ్రీరామ్. వచ్చే ఎన్నికలలో ధర్మవరం నియోజకవర్గం నుంచి పరిటాల శ్రీరామ్ పోటీలో ఉండబోతున్నారు అనేది అందరి నోటా వినిపిస్తున్న మాట. అప్పటిదాకా పార్టీని వీడి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణ కన్ను మళ్లీ పాత గూటిపై పడింది. ఎలాగైనా తెలుగుదేశం పార్టీలో చేరాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జనవరిలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని తన అనుచర గణంతో ఘనంగా నిర్వహించారు. బీజేపీలో ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడంతో వరదాపురం సూరి మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నాడు అనే సంకేతాలు పంపారు. సూర్యనారాయణ వర్గం అంతటితో ఆగకుండా నారా లోకేష్ జన్మదినం రోజు ఫ్లెక్సీలు వేయించి మరోసారి సంకేతాలు పంపారు. ఈ తతంగాన్ని సహించలేని శ్రీరామ్ వర్గీయులు వరదాపురం సూర్యనారాయణ వేసిన ఫ్లెక్సీలను చించివేయడంతో ఒక్కసారిగా ధర్మవరం నియోజకవర్గంలో అలజడి చెలరేగింది. 4 సంవత్సరాల నుంచి పార్టీని, పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వైసీపీ నేతలు పెట్టిన అక్రమ కేసులను ఎదురు నిలబడి పోరాడుతున్న పరిటాల శ్రీరామ్ను కాదని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలను నట్టేట ముంచి వెళ్లిన వ్యక్తికి టికెట్ ఇస్తే సహించేది లేదంటూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్కి ధర్మవరం నియోజకవర్గ నాయకులు విన్నవించడంతో లోకేష్ సైతం పార్టీని మధ్యలో వదిలిపెట్టిన వాళ్ళకి టికెట్ ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పారు. లోకేష్ మాటతో పరిటాల శ్రీరామ్కు ధర్మవరం లైన్ క్లియర్ అయినట్టే అనుకున్నారు కార్యకర్తలు. పరిటాల శ్రీరామ్ సైతం పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలకు వైసీపీ అరాచక పాలనపై తెలియజేస్తూ ముందుకు వెళుతున్నారు. అంతలోని గత వారం రోజుల క్రితం చంద్రబాబు పెనుగొండలో చేపట్టిన రా కదలిరా కార్యక్రమంలో వరదాపురం సూర్యనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ ఊహాగానాలు వినిపించాయి. దీనికి తోడు వరదాపురం సూర్యనారాయణ సైతం భారీ సంఖ్యలో వాహనాలను సమకూర్చుకుని తమ అనుచరులతో రా కదలిరా కార్యక్రమానికి బయలుదేరే సమయంలో పరిటాల శ్రీరామ్ వర్గానికి, సూరి వర్గానికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీలో ఉన్న వరదాపురం సూర్యనారాయణ తెలుగుదేశం పార్టీ నిర్వహించే కార్యక్రమానికి రాకూడదు అని ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో భారీ సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ పరిణామంతో ఒక్కసారిగా జిల్లా రాజకీయం వేడెక్కింది. ఇకపోతే ధర్మవరం నుంచి జనసేన పార్టీ పోటీ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ధర్మవరం టికెట్ జనసేనకి అంటూ వినికిడి కూడా బాగానే వినిపిస్తోంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ధర్మవరంలో జనసేన పార్టీని బలమైన పార్టీలా తీర్చిదిద్దాడు. ఎలాగైనా గత ఎన్నికల్లో ఓటమికి బదులు తీర్చుకోవాలని ధర్మవరం గడ్డపై జనసేన జెండా పాతాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే జనంలో కూడా జనసేన పార్టీపై ఒక నమ్మకం ఏర్పడింది. జనసేన పార్టీ టికెట్ చిలకం మధుసూదన్ రెడ్డికి కేటాయిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ సైతం ప్రకటించారు.
ఈ పరిణామాలతో ధర్మవరంలో ముగ్గురు ప్రధాన నాయకుల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని భావించారు ధర్మవరం ప్రజలు. ఇంతలోనే తెలుగుదేశం పార్టీ జనసేనతో జతకట్టడంతో ఇక్కడ రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. పొత్తులో భాగంగా టికెట్ ఎవరికి దక్కుతుందో అన్నట్లు నాయకులు డైలమాలో పడ్డారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోని నాయకులలో వర్గ విభేదాలతో సతమతమవుతోంది. ఈ సందర్భంలో వీరిద్దరికీ కాదని జనసేన పార్టీకి టికెట్ దక్కుతుందంటూ బాగా ప్రచారంలో ఉంది. మరి ధర్మవరం టికెట్ ఎవరికి దక్కుతుందో తెలియాలంటే మరో 3-4 రోజులు ఆగాల్సిందే.